Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tools. In this video, we will discuss types of constructors in C++. Last video, we will discuss what is constructor and how to implement constructor with an example. Okay. ఈ వీడియోలో types of constructors ఏమేమి ఉన్నాయి C++లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో వాట్ ఈస్ constructor? Constructor is a special member function which is used to initialize an object of a class. So constructor is a special member function which is used to initialize instance variables of a class. So instance variables ki values పాస్ చేయాలంటే కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తామని లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకే. ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వితౌట్ కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో కన్స్ట్రక్టర్ లేకపోతే ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది జరగదు. ఓకే. సో మనం కన్స్ట్రక్టర్ని కంపల్సరీగా ప్రోగ్రాంలో రాయాలి. ఓకే. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ జరగాలి అంటే కన్స్ట్రక్టర్ కంపల్సరీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాయలేదనుకోండి కన్స్ట్రక్టర్ని. సో మన కన్స్ట్రక్టర్ రాయకపోతే కంపైలర్ ప్రొవైడ్ చేస్తుంది బై డిఫాల్ట్గా. ఒకవేళ మనం కన్స్ట్రక్టర్ రాస్తే మనం రాసింది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఒకవేళ కన్స్ట్రక్టర్ మన ప్రోగ్రాంలో రాయకపోతే బై డిఫాల్ట్ ఒక కన్స్ట్రక్టర్ని కంపైలర్ ప్రొవైడ్ చేస్తుంది. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కంపైలర్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. దిస్ ఈస్ ది రూల్. సో వితౌట్ కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే. సో కంపల్సరీ కన్స్ట్రక్టర్ని రాయాలి. మనం రాయకపోయినా C++ కంపైలర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్? అవి ఏమున్నాయో చూద్దాం. సో కన్స్ట్రక్టర్ టైప్స్ వచ్చేసి ఫస్ట్ వన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సెకండ్ వన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. Third one, copy constructor. So there are three types of constructors in C++. First one, default constructor. Second one, parameterized constructor. So third one, copy constructor. Okay. ఇందులో మనకు త్రీ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, సెకండ్ వన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, సో థర్డ్ వన్ కాపీ కన్స్ట్రక్టర్. సో ఒక్కొక్క దాని గురించి మనము డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ వన్ default constructor. So default constructor means a constructor without arguments or without parameters is nothing but default constructor. So కన్స్ట్రక్టర్లో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయకపోతే, ఆర్గ్యుమెంట్స్ 0 ఉంటే దాన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రోబో అనే క్లాస్ ఉంది నా దగ్గర. ఓకే. సో ఇందులో ఒక 2 డేటా మెంబర్స్ ఉన్నాయి. పబ్లిక్లో వీటికి నేను వాల్యూ పాస్ చేయాలంటే కన్స్ట్రక్టర్ అని రాస్తాను. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మీన్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ పారామీటర్స్ ఆఫ్ ఏ కన్స్ట్రక్టర్. సో వితౌట్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ పారామీటర్స్ ఆఫ్ ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ నథింగ్ బట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎలా రాయాలి మనం ఇప్పుడు అంటే సేమ్ రూల్స్. What are the rules to implement a constructor? Constructor name should be same as class name. First rule. Second rule, no return type. Third rule, implicit calling. Last session మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే. సో ఇక్కడ వితౌట్ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ చూడండి వితౌట్ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు. నో ఆర్గ్యుమెంట్స్. నో ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. ఓకే. సో అంటే ఇక్కడ x=10, y=20. సో ఇక్కడ వాల్యూ పాస్ చేస్తే దీన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్, 0 పారామీటర్స్. సో ఇలా ఉంటే మనం దీన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. ఓకే. సో దీనికి సింటాక్స్ ఒకవేళ రాయాలనుకుంటే మనము సో క్లాస్ నేమ్ without arguments code. ఓకే. సో కన్స్ట్రక్టర్కి ఏవైతే రూల్స్ ఉన్నాయో సేమ్ రూల్స్ ఇక్కడ కూడా మనము అప్లై చేస్తాం. ఓకే. సో వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే దాన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం.
ఓకే, సో ఇలా ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ మనం ఒకవేళ ప్రోగ్రామ్లో లేకపోతే బై డిఫాల్ట్గా కంపైలర్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని బై డిఫాల్ట్ కంపైలర్ ప్రొవైడ్ చేస్తుంది. మనం రాయకపోతే, మనం రాస్తే మనం రాసింది ఎగ్జిక్యూషన్ చేసుకుంటుంది. ఒకవేళ రాయకపోతే బై డిఫాల్ట్గా కంపైలర్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు అంటే వితౌట్ కన్స్ట్రక్టర్, ఓకే, వితౌట్ కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ కెనాట్ బి ఇన్స్టాన్షియేటెడ్. సో ఆబ్జెక్ట్ కెనాట్ బి క్రియేటెడ్. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలంటే కంపల్సరీగా కన్స్ట్రక్టర్ ఉండాలి. ఓకే, సో ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అట్లాగే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సెకండ్ వన్ parameterized constructor. So parameterized constructor means a constructor with parameters. A constructor with parameters అంటే ఇక్కడ పారామీటర్స్ అనేవి కంపల్సరీ ఉండాలి, అంటే విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? సో కన్స్ట్రక్టర్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్గా XY ఒక 2 డేటా మెంబర్స్ ఉన్నాయి. నేను వీటికి వాల్యూ పాస్ చేయాలంటే త్రో కన్స్ట్రక్టర్ చేయొచ్చు, మెంబర్ ఫంక్షన్తో కూడా చేయొచ్చు. నేను ఇక్కడ కన్స్ట్రక్టర్ రాస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాస్తాను, అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? XY 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ రెండింటికి నేను 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా int a కామా int b. సో x ఈక్వల్ టు a, y ఈక్వల్ టు b. ఎక్స్కి ఏమో ఏ ఆర్గ్యుమెంట్ని పాస్ చేశాను, వైకి ఏమో బి ఆర్గ్యుమెంట్ని పాస్ చేశాను. దిస్ ఈజ్ కాల్డ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఓకే, సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో వితౌట్ ఆర్గ్యుమెంట్ అంటేనేమో డిఫాల్ట్, విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో వై పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఆర్ ఇంట్రడ్యూస్డ్? దేనికి డిఫరెన్స్ ఏంటి? సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్కి మెయిన్ ఫంక్షన్ రాస్తాను, ఇంటూ మెయిన్ ఇక్కడ ఒక 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాను, OBJ1 కామా OBJ2 ఇలా రాసినాను అనుకుందాం. ఇలా రాయంగానే మనకి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ OBJ1 ఒక బ్లాక్, OBJ2 ఒక బ్లాక్. ఓకే, సో ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ కాల్ అయిందో, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో ఆటోమేటిక్గా డేటా మెంబర్స్కి మెమరీ అలొకేషన్ జరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ XY రెండింటికి 2 మెమరీ బ్లాక్స్ అలొకేట్ అయ్యింది ఇలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాసామనుకోండి. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రోబో x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 20. ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాశాను. సో ఎప్పుడైతే OBJ1 క్రియేట్ అయిందో, OBJ1 ఏ క్లాస్కి, రోబో క్లాస్కి అనగానే ఇక్కడికి వచ్చింది XY క్రియేట్ అయింది. అందులో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో ఏం రాసాం, వాల్యూస్ 10, 20 రాసాం. సో ఇక్కడ 10, ఇక్కడ 20 క్రియేట్ అయిపోయింది. అట్లాగే OBJ2 అనగానే రోబోకి క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా మనకి 10, 20 అలొకేట్ అయింది, డేటా వాల్యూస్ అలొకేట్ అయింది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అన్నప్పుడు XY డేటా మెంబర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ వాల్యూస్ 10, 20నే అలొకేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ అనేటివి అలొకేట్ అవ్వవు. ఓకే, సో ఆబ్జెక్ట్ 1లో కూడా అవే వాల్యూస్ ఉన్నాయి, ఆబ్జెక్ట్ 2లో కూడా అవే వాల్యూస్ ఉన్నాయి. సేమ్ వాల్యూస్ ప్రొవైడ్ చేయాలన్నప్పుడు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈజ్ బెస్ట్ వన్. లేదు నేను OBJ1కి ఒక డిఫరెంట్ వాల్యూ ఇవ్వాలనుకుంటున్నా, OBJ2కి డిఫరెంట్ వాల్యూ ఇవ్వాలనుకుంటున్నా, సో ఆ టైంలో గో టు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అన్నప్పుడు వీటికి వాల్యూస్ ఎప్పుడు ప్రొవైడ్ చేయాలంటే వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ వీటికి వాల్యూ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో OBJ1 10, 20 ఒక ఆబ్జెక్ట్, OBJ2 ఫర్ ఎగ్జాంపుల్ 30, 40. ఇప్పుడు ఏమైతుంది చూడండి, OBJ1లోనేమో 10, 20 క్రియేట్ అయింది, OBJ2లో 30,
40 ఇట్లా పెట్టండి. అండ్ డిఫరెంట్ వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి పారామీటర్ కన్స్ట్రక్టర్కి డిఫరెన్స్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే నువ్వు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా సేమ్ వాల్యూసే ప్రొవైడ్ అవుతాయి. సో డేటా మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ సేమ్ వాల్యూస్ ఉంటాయి. మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో ఏవి రాస్తే అని ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా ఇవే వాల్యూస్ ఉంటాయి. అదే పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అయితే మనం ఇక్కడ వాల్యూ ప్రొవైడ్ చేయొచ్చు డిఫరెంట్గా OBJ1కి ఒకటి, OBJ2కి ఒకటి, డిఫరెంట్. సో ఆ విధంగా మనం పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. సో థర్డ్ వన్ కాపీ కన్స్ట్రక్టర్. మరి కాపీ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? కాపీ కన్స్ట్రక్టర్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అంటే కాపీ కన్స్ట్రక్టర్ అనేది స్పెషల్ కన్స్ట్రక్టర్. కాపీ కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ కన్స్ట్రక్టర్. It takes object as an argument. So it takes object as an argument used to copy value of data member of one object to another object. Copy constructor is a special constructor which takes object as an argument used to copy a value of one data member of object to another data member of object. అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్లో ఉన్న డేటా మెంబర్ వాల్యూని ఇంకో ఆబ్జెక్ట్లోకి కాపీ చేయడానికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా నా దగ్గర OBJ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇందులో X వాల్యూ 10 ఉంది అనుకున్నాం. ఇదే వాల్యూని నేను OBJ2లోకి కాపీ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ కూడా సేమ్ ఉంది. ఓకే, సింపుల్గా కాపీ డేటా మెంబర్ వాల్యూ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్. అంటే ఇందులో డేటా 10 ఉంది. ఈ 10ని నేను ఇక్కడికి పాస్ చేయాలి అనుకున్నాను, కాపీ చేయాలి అనుకున్నాను. అంటే కంప్లీట్ డేటా ఆబ్జెక్ట్ 1లో ఉన్న కంప్లీట్ డేటాని ఆబ్జెక్ట్ 2లోకి నేను పేస్ట్ చేయాలనుకుంటున్నాను, కాపీ పేస్ట్. సో దెన్ గో టు కాపీ కన్స్ట్రక్టర్. ఓకే, సో అక్కడే ఉంది కాపీ మీన్స్ ఇన్స్టెన్స్, జిరాక్స్, డూప్లికేట్. ఓకేనా? సో డూప్లికేట్ కాపీని క్రియేట్ చేయడానికి అంటే ఒక ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని ఒక డూప్లికేట్ కాపీని క్రియేట్ చేయాలంటే గో టు కాపీ కన్స్ట్రక్టర్. మరి వీటిని ఎలా యూజ్ చేయాలి అంటే దీనికి ఒక చిన్న సింటాక్స్ ఉంటుంది. సింటాక్స్ ఏంటి అంటే సేమ్ కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ నేమ్, క్లాస్ నేమ్ షుడ్ బి సేమ్. సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే క్లాస్ నేమ్ విత్ ఇన్ బ్రాకెట్లో ఇందాక చెప్తున్నాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ యాజ్ ఎన్ ఆర్గ్యుమెంట్, ఒక ఆబ్జెక్ట్ని మనం ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయాలి ఇక్కడ. సో ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్ వేరియబుల్. కాబట్టి మనం ఇక్కడ క్లాస్ వేరియబుల్ని క్లాస్ రిఫరెన్స్ వేరియబుల్, ఓకే, ఆబ్జెక్ట్ని దాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ క్లాస్ వేరియబుల్ని మనం ఒక ఆబ్జెక్ట్ లాగా తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఏంటి అంటే నువ్వు ఏదైతే కాపీ చేద్దాం అనుకుంటున్నావో డేటా ఆ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓబీజే అనేది ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుంది. ఓకేనా? సో ఇందులో స్టోర్ అయిన తర్వాత మనం దీన్ని తీసుకొని OBJ2లోకి పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇది కాపీ కన్స్ట్రక్టర్ స్టోర్. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? సో ఇది టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. ఓకే, సో నెక్స్ట్ video we will discuss what is default constructor with example programs. Okay, what is parameterized constructor with example, what is copy constructor with example. Okay na? So next video lo వీటి గురించి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ప్రోగ్రామ్స్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.